పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. సో ముఖ్యంగా ఇండస్ట్రీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మనకి ప్రముఖంగా వినపడేది క్యాస్ట్ ఫీలింగ్. రఘునాథ రెడ్డి అని పేరు పెట్టుకొని ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తిగా మీరు కనపడుతున్నారు. ఒక కులం వాళ్ళకే కాపు కాస్తుంది ఈ ఇండస్ట్రీ కూడా అని ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళని చూసాం, కామెంట్ చేసిన వాళ్ళని చూసాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాళ్ళని చూసాం. మీకు ఈ రఘునాథ్ రెడ్డి అనేది ఎంతవరకు ఉపయోగపడింది ఇండస్ట్రీలో? అసలుకి నాకు రెడ్డి అనేది ఉపయోగపడలేదు, నా టాలెంటే ఉపయోగపడింది తప్ప నాకు క్యాస్టు క్రీడు ఇట్లాంటివి ఏమీ ఉపయోగపడలేదు. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళలో ఎంతమంది రెడ్లు ఉన్నారండి? 2 ఉంటారు, 3 ఉంటారు మహా ఉంటే. ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ సివి రెడ్డి గారు, ఇలా తప్ప ప్రత్యేకం నేను రెడ్డి కాబట్టి నాకు ఇవ్వాలి, ఇదిగో నాకు సినిమాలో ఇట్ని పెట్టుకోమని చెప్పిన వాళ్ళు లేరు. అలా అని చెప్పని అతన్ని మాకొద్దు వేరే. నాకు ఇన్ని సినిమాలు చేశానంటే అందరూ ఇప్పుడు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారండి. తత్తిమ 380-90 సినిమాలు రెడ్లు కాని వాళ్ళే కదా చేసింది, వాళ్ళే కదా నన్ను ఎక్కువ లైక్ చేసేది. నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నిజంగా బాగా ఫేవర్ చేసింది ఒకే ఒకటంటే మరి ఆయన రెడ్డి అని చేశాడో నా క్యారెక్టర్ అని చేశారో తెలియదు, కానీ సానాయాది రెడ్డి గారు. ఓకే. ప్రేమ పల్లకిలో నాకు ఒక శంకరాభరణం సోమయాజులు గారు చేసినటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే సినిమా పెద్దగా ఆడలేదు, పెద్దగా ఎవరికి తెలిసేది కాదేమో, అది ఎందుకు అనేది నేనేం చెప్పలేను. మంచి సినిమా. ఓకే. నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డబ్బింగ్ ఎవరి చేత చెప్పిద్దాం, బ్రాహ్మణికం అది ఇది అన్నారు. నేను అన్నాను, ఒక రీల్ నేను చెప్తానండి చూడండి, మీకు నచ్చకపోతే చెప్పించుకోండి అన్నా. ఓకే. నేను చెప్పిన తర్వాత మీరే చెప్పండి అన్నారు. ఇప్పుడు దానికి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. అంతా బ్రాహ్మణికం చెప్పాలి అంటే బ్రాహ్మడే అయ్యాల్సిన అవసరం లేదు, రాయలసీమ చెప్పాలంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే కావాల్సిన పని లేదు. అంటే పర్టికులర్గా ఇంతకుముందు కొంతమంది హీరోస్ కానీ, కొంతమంది టెక్నీషియన్స్ కానీ మనకి ఫుల్ నేమ్ ఉంటే పర్టికులర్గా అడుగుతారంట, ఏంటి ఆ రెడ్డి అంత అవసరమా, ఈ చౌదరి అంత అవసరమా అని అడుగుతారంట పర్టికులర్గా. అలా మీకు ఏదన్నా అనుభవాలు ఎదురైనాయి? నాకు అనుభవం కాలేదు కానీ విన్నాను. అడుగుతారు, అడిగితే అడగవచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఒక్కోసారి మాట వరుసకండి దాసనారాయణరావు గారు రౌడీ దర్బార్ సినిమా తీస్తున్నారు, విజయశాంతి హీరోయిన్, దాంట్లో నేను హీరో కమ్ విలన్. అలాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ క్యారెక్టరు యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్కి వస్తుంది. ఎంతమందిని టెస్ట్ చేసి ఉంటారు ఆయన, ఎంతమందిని అనుకుని ఉంటారు. ఆ సినిమా చేస్తా చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్లో షూటింగ్ చేస్తుంటే శ్యామ్ కెమెరామ్యాన్, శ్యామ్ కే నాయుడు, నాకు పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ ఇచ్చిన తర్వాత శ్యామ్తో శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న. దాసనారాయణరావు గారు మాట అన్నారు, నీకేంటయ్యా 3 కొట్టావు అన్నారు. అంటే ఆ క్యారెక్టర్కి ఇంకో 3 అనుకున్నారు ఆయన. సినిమా వాళ్ళ బ్యాడ్. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు పిచ్చెక్కిపోయారండి ఆ సినిమా. థియేటర్ మేనేజరు ఓనరు నాకు చెప్పారు విజయవాడలో, అసలు ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదండి సినిమా అని చెప్పని. మరి సెకండ్ హాఫ్ ఏమైందో అది నేను కాదు కదా చెప్పాల్సింది. ఐ డూ మై బెస్ట్ అంతే తప్ప ప్రత్యేకమేమీ లేదు.